హాయ్ ఫ్రెండ్స్, టుడే అయితే అన్నవరం వచ్చేసాం. మనమైతే ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలో రత్నగిరి కొండపై వెలిసిన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి కొలువైన మహానిత్యమైన క్షేత్రం అన్నవరం. అడిగిన వెంటనే వరాలిచ్చే దేవుడిగా ప్రసిద్ధి చెందిన శ్రీ వెంకటేశ్వర స్వామిని మనం దర్శించుకుందాం. ఒకప్పుడు ఈ కొండపై రత్నాంబ అనే భక్తురాలు తపస్సు చేయక ఆమె భక్తికి మెచ్చి శ్రీహరి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. అప్పుడు ఆ స్వామి మీరు ఎల్లప్పుడూ ఈ కొండపై కొలువై ఉండాలి అని కోరుకుంది. అప్పుడు ఆమె స్వామి మీరు ఎల్లప్పుడూ కొండపై ఉండాలి. అప్పటి నుండి ఈ కొండ రత్నగిరిగా ప్రసిద్ధి చెందింది. కాశీ విశ్వేశ్వరుని ఆజ్ఞ మేరకు శ్రీరామ శర్మ అనే మహర్షి కొండపై స్వామివారిని ప్రదర్శించాలని సంకల్పించారు. ఆయన కోసం సాక్షాత్తు దేవశిల్పి అయిన విశ్వకర్మ ఆలయాన్ని 2 అంతస్తులుగా నిర్మించారు. కింద అంతస్తులో కాశీ నుండి తెచ్చిన దివ్యయంత్రం ఉండగా పై అంతస్తులో ఒకవైపు శివుడు, మరోవైపు అమ్మవారు, మధ్యలో శ్రీ సత్యనారాయణ స్వామి కొలువై ఉన్నారు. భక్తుల కోరికలకు అన్న అని పిలిచి వరాలు ఇచ్చే స్వామి కావడం వల్ల మరియు అనాథలకు ఆదుకునే క్షేత్రం అవ్వడం వల్ల దీనిని అన్నవరం అనే పేరు పిలవడం జరుగుతుంది. లో గోశాల కూడా ఉంటుంది. అదే విధంగా ఒక స్టోన్ అయితే ఉంటుంది. ఆ స్టోన్ విచిత్రం ఏంటంటే ఎండ నుంచి వచ్చే షాడో ఉంటుంది కదా, ఆ షాడో నుండి మనకు టైం ఎంత అవుతుందో మనకు చూసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఇక్కడ గుడిలో ప్రసాదం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆ ప్రసాదం అయితే చాలా టేస్టీ ఉంటుంది. వేరే వేరే టెంపుల్లో కూడా ఎక్కడ లేదు, బట్ ఈ టెంపుల్లో అయితే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఆల్.